నీ ప్రవర్తన రాత్రి ఎంత పెంట పెట్టేశావయ్యా. ఆ గోపీచంద్రని అరెస్ట్ చేయించి అవమానించావు. అటు బాల సంబంధం చెడిపోయింది. ఇటు పట్నాయక్ ఏమో బలరాం గారిని తిట్టకుండా వెళ్ళిపోయాడు. ఇక మా అక్కేమో తిట్టి ఇప్పుడే ఊరుకుంది. తిట్టలేక కాదయ్యా, తిట్లు లేక. అప్పుడే ఏమైందండి? ఇప్పుడు ఆ గోపి వచ్చేకుంది చూడండి. వచ్చాకేమిటండి, వచ్చేశాడు. రుజువులు లేవని వదిలేశారంట. ఏమిటి జగన్నాథం గారు, ఏమిటి మీరు అనేది? అవునమ్మా, గోపిని వదిలేశారు. నువ్వేదో ఈ షాప్ పెట్టుకుని పైకి వస్తావని ఎన్ని వెదవ పనులు చేసినా సహించాను. ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ వచ్చానురా. నీకు నీడనిచ్చి నే కొని తెచ్చుకున్నది తల ఒప్పులు. నువ్వు నా కన్న బిడ్డవు కాకపోయినా ఆ ప్రభు ఇచ్చిన ఆణిముచ్చి అనుకుని మమకారంతో చూసుకుంటూ వచ్చాను. బాగుపడు, ఇక నువ్వు బాగుపడురా. వెంటనే షాప్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఇంకేం మాట్లాడుకో. ఇక మీద నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ముందు వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. కానివ్వండి. ఏమిటండి ఇది? దేశంలో ఒకటే పెద్ద సమస్య అయినట్టు ఏమిటి సడన్ రైడింగ్? అనవసరంగా ఇతని మాటలు విని ఆ గోపిచంద్ర అరెస్ట్ చేశాం. కానీ ఆధారాలు ఏం దొరకలేదు. ఇప్పుడు ఇతని దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని ఆ గోపిచంద్ రిపోర్ట్ చేస్తూనే వచ్చాం. నీ దగ్గర బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయి కదా? ఉన్నాయి. అగు ఎక్కడున్నాయో మాకు తెలుసు. అది మాత్రం తీకండి, అది మీకు సంబంధించింది కాదు. మేడం గారు, నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ 1 వరకు నువ్వు అన్ని నిజాలే మాట్లాడితే మన పెళ్లి జరుగుతుంది. వాడి ఇన్నాళ్ళు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో ఇది చూసిన తర్వాత అర్థమైంది. ఒక మనిషి నెల్లాళ్ల పాటు నిజాలే మాట్లాడితే దానివల్ల జరిగే అనార్థాలు ఏమిటో నీకు తెలుసా? జీవితాంతో అబద్ధాలు చెప్పే కంటే ఎక్కువేం జరగవు. ఇంతవరకు జరిగింది చాలమ్మా, జరిగింది చాలు. ఇలాంటి ఒప్పందాలు పెట్టి ఇక వాడి జీవితంతో ఆటలాడుకోకు. అతను ఎంతమందితో ఆటలాడుకుంటున్నాడో మీకు తెలీదు. నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని బలంగా నమ్మి పిచ్చి వాళ్ళై తప్పుడు పనులని చేశాడమ్మా. తప్పుడు పనులు చేశాడు కాబట్టే ఎలాగైనా వదులుచుకోవాలని ఈ ఒప్పందం పెట్టాను. నన్ను మోసం చేసి గెలుచుకోవాలనుకోవడం నాకు అసహ్యం. కానీ కానీ వాడు ప్రేమ సత్యం. అయితే ఈ పందెంలో గెలుస్తాడు. ఈ పందెం గెలవడం కోసం ఆ గోపి చేతిలో చస్తాడేమో అని నాకు భయంగా ఉందమ్మా. ఆ గోపి ఎంత రాక్షసుడో నీకు తెలీదు. తెల్లవారిందో లేదో అప్పుడే దివాకరాన్ని అరెస్ట్ చేయించాడు. ఇంకా ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉంది. నా మాట విని ఈ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకో. చూడండి కృపామణి గారు, నేను మొదట్లో అగ్రిమెంట్ రాసింది అతను వదిలించుకోవడానికి, అందులో సందేహం లేదు. కానీ ఈ నెల్లాళ్ళు చాలా సిన్సియర్గా అతను నిజాలు చెప్పడం చూస్తుంటే నాకు కూడా అతని మీద గౌరవం, ఇష్టం పెరుగుతాయే. ఎంతగా తెగించావే నువ్వు. ఇన్నాళ్ళు నువ్వు సంపాదించి తీసుకొస్తున్నావని భయపడ్డానే. నీ రూల్స్, మొండి పద్ధతులు అన్ని సహించానే. నా కూతురు ఒక నీచుడితో సంబంధం పెట్టుకుంటుందంటే అందుకు ఒప్పుకోనండి, ఒప్పుకోను. ఇదిగో చూడు, నువ్వు ఆ దివాకర్ గారిని పెళ్లి చేసుకుంటే నేనే నూతులోనో గోదావరిలోనో దూకుతానే. నువ్వు అయితే దొడ్లో ఉంది, గోదావరి అయితే ఊరు బయట ఉంది. అమ్మో 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 అమ్మో, ఏ కూతురనే కన్న తల్లి నేను అంటున్నా? నేను అంటున్నాను. ఇప్పటిదాకా వాడు ఏం నిజాలు చెప్పాడనే రేపేదో చెప్పి వరగబెట్టడానికి నిక్షేపంలాంటి ఆ గోపి బాబుని పట్టుకొని దొంగ నోట్లు మారుస్తాడంటారా? అలా దొంగ నోట్లు మార్చేవాడైతే పోలీసులు అతను ఎందుకే వదిలేస్తారు? మీరు చెప్పండి, ఎందుకే వదిలేస్తారు? ఆ దివాకరం గారు నిజాలు చెప్పడానికి ఇదన్నమాట కారణం. చెప్తాను. తప్పు చేయనివన్నీ జైలు ఎందుకు పెడతారు? వదిలిపెట్టేశారు. ఏయ్, నువ్వెక్కడికే? పోలీస్ స్టేషన్ కి, దివాకరాన్ని బెయిల్ మీద విడిపించడానికి. నాకెందుకు చాలా భయంగా ఉంది. ఇంకొక రోజు గడవాలి. ఇప్పుడు ఆ దివాకరం బెయిల్ మీద వస్తే ఆ గోపి ఏం అన్యాయం చేస్తాడో ఏమో.
బుద్ధున్నవాడు ఎవడు ఇలాంటి పందాలు ఒప్పందాలు పెట్టుకోడు. పైగా పోయి ఆ గోపిగాడితో పెట్టుకున్నావు. ఇదిగో శర్మ గారు, అసలే మనశ్శాంతి లేదు, ఊరికే చంపకండి. ఆ పని ఏం చేయడం ఎందుకు? ఆ గోపిగాడు ఏం చేస్తాడు? నీ కాష్టం పొగ చూసేదాకా వాడి పగ చల్లారదు. నిన్ను లేపేయిందే వాడు ఊరుకోడు. నా మాట విని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో. ఊరే కాదు, రాష్ట్రమే వదిలిపెట్టి వెళ్ళిపో. మాట్లాడవేంటి? ఇదిగో శర్మ గారు, మీకు అనవసరమైన విషయాలు మీరు జోక్యం కలగ చేసుకోవద్దు. అనవసరమైన విషయాలా? నువ్వెంతవరకు బయట పెట్టుకున్న నిజాలతో పాటు ఆ నిజం కూడా ఏది? గోపీచంద్ సుందర్ కుమార్ ని ఫుట్బాల్ ఆటలో తన్ని చంపేశాడు. అది నువ్వు వీడియో క్యాసెట్ కూడా తీసావు. ఆ నిజం కూడా బయటపడింది అనుకో, నీతో పాటు నీ పక్క నుండి లైట్ పట్టుకున్నందుకు నా బతుకు కూడా గల్లంత అయిపోతుంది. కవల వేటికి అట్టుకోలేగా నువ్వు ఇక బాగుపడవు. సుందర్ కుమార్ని గోపి చంపేశాడా? అవును మేడం గారు, ఆ విషయాలు తర్వాత చెప్తాను. ఆ పాండుగాడు మన మాటలన్నీ విని పరిగెత్తాడు. వాడు గోపిచంద్ తాలూకు మనిషి. నేను క్యాసెట్ తీసిన మాట నిజమే కానీ అది ఎప్పుడో కాల్చేశాను. ఆ విషయం తెలియక శర్మ నోటుకొచ్చినట్టు అలా వాగాడు. ఇప్పుడు నేను నిజం చెప్పినా ఆ గోపి నా మాట నమ్మడు. నన్ను డెఫినెట్ గా చంపేస్తాడు. నువ్వు ముందు ఊరు వదిలి వెళ్ళిపో. నేను వెళ్ళను మేడం. మా ఒప్పందం ప్రకారం రేపు తెల్లారే వరకు నేను కాలనీ దగ్గర బయట నీ ఒప్పందం తగలయ్యా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నేను ఎవరు కాపాడలేరు. ఆ గోపి నేను చంపేస్తాడు. నేను వెళ్ళను మేడం. నువ్వు ముందు మేడం వెళ్ళు. వెళ్ళక్కడి నుంచి మేడం గారు. హలో, గంగరాజు గారు ఉన్నారా? లేరా? ఎక్కడికి వెళ్ళారు? బెజవాడ. నేను డాక్టర్ కృపామణిని మాట్లాడుతున్నాను. బెజవాడ ఫోన్ నెంబర్ ఎంత? 7375. థ్యాంక్ యూ. హలో హలో, గంగరాజు గారు ఉన్నారా? ఎస్, గంగరాజు స్పీకింగ్. నేను రాజమండ్రి నుంచి డాక్టర్ కృపామణిని మాట్లాడుతున్నాను. మీరా? ఏమిటో చెప్పండి. మీరు వెంటనే బయలుదేరి రావాలి. వాట్ హ్యాపెండ్? సారీ, ఫుట్బాల్ ఆటలో మీ అబ్బాయి యాక్సిడెంట్ గా చనిపోలేదు. గోపి చెప్పేశాడు. మీరు వెంటనే బయలుదేరి రాకపోతే సాక్షి దివాకర్ గోపి చెప్పేశాడు. హలో హలో హలో, ఆ దివాకరం గారిని తెల్లారోలాగా చీకట్లో కలిపేయాలి. చీకట్లోనే పని పూర్తి కావాలి. తుఫాను ప్రమాదంలో చనిపోయినట్టుండాలి. తప్పకపోతే మర్డర్. ఆ దివాకరం నిజం చెప్తే చాలా డేంజర్ లో పడిపోయే గొప్ప న్యూస్ ఒకటి నాకు ఇప్పుడే తెలిసింది. న్యూసా? అవును, నిలదీసి అడిగితే అబద్ధం చెప్పాల్సి వస్తుందని నన్ను తప్పించుకుని పారిపోతున్నాడు. వాడికి వాళ్ళ చివరి రోజు. అదే నిజాలు చెప్పడానికి. వాడిని పట్టుకుని నాకు అప్పచెప్పండి, నేను అబద్ధం ఆడిస్తాను. తెల్లవారేలోగా నాకు ఎవరప్ప చెప్పినా సరే 10,000 బహుమతిస్తాను. 10,000? ఈ విషయం కాలనీలో అందరికీ చెప్పండి. వస్తాను. ఆయన ఉంటేలా ఈ పాటికి దివాకరం మీద కసి తెచ్చుకుని గోపి దగ్గర 10,000 సంపాదించేసిందరు. ఎవడు? ఆ దివాకరం గాడా? ఆడు పెద్ద మాయలు పకీరు. ఆడు మనకెక్కడ దొరికాడు గాని. అబ్బా, బయట చీకటిగా ఉంది. బాత్రూమ్ వరకు సాయం రావే. అబ్బా, నాకు చలిస్తుంది. నువ్వు వెళ్ళిరాక్క. ఇదొక పిరికి మొహం. అబ్బా. నా జీవితానికి ఇది చాలా కష్టమైన రాత్రి. గంట పడితే ఆ గోపీచంద్ గారు నా ప్రాణాలు తీసేస్తాడు. తెల్లవారితే ఏదో రకంగా బయటపడతాను. ఈ ఒక్క రాత్రికి నా ప్రాణాలు కాపాడండి ప్లీజ్. నిజాలు చెప్పి నువ్వు మాకు చేసిన అన్యాయం అంతా ఇంతానా? చూస్తూ 10,000 రూపాయలు ఎలా వదులుకోమంటావు? అందుకే అనుభవిస్తున్నాను. 10,000 రూపాయల కోసం నన్ను వాడికి పట్టిస్తారా? నేను మీకు 25,000 రూపాయలు ఇస్తాను. మీరు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను. మీరేం చెప్తే అది చేస్తాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. సరే, ఇందులో దాక్కో.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.